VS99 న్యూస్. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జి రమేష్, ఆరిఫ్, రామకృష్ణ, కళ్యాణ్ చక్రవర్తిలు మాట్లాడారు. ప్రభుత్వ టెండర్ల మేరకు పనులు చేపట్టి పూర్తి చేసి సంవత్సరాలు గడిచినా చెల్లింపులు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం చిరు కాంట్రాక్టర్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని అన్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి, కమిషనర్ కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. బకాయిలు రావడం లేదని ఆవేదనకు గురైన 3 కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు పాల్పడగా ఆర్థిక భారం తట్టుకోలేక గుండెపోటుతో మరో 2 తనువు చాలించారని అన్నారు. చిరు కాంట్రాక్టర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడే జీవనాధారంతో ఇక్కడే బతుకుతున్నాం మేము. ప్రతి ఒక్క పని, డీసిల్టింగ్ పని కానీ లాస్ట్ ఇయర్ డీసిల్టింగ్ చేసిన మనం 2 ఏళ్ల కింద డీసిల్టింగ్ చేసిన పైసలు కూడా ఇవ్వలేదు. అక్కడ గణేష్ నిమజ్జనప్పుడు కూడా పని చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. దసరా అప్పుడు చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. ప్రతి ఒక్క చిన్న చిన్న పని చేసేది మా చిన్న కాంట్రాక్టర్లే. కాకపోతే పెద్ద కాంట్రాక్టర్లే, పెద్ద కంపెనీలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు, చిన్న కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళకి ఏమంటున్నారంటే మేము ఇంట్రెస్ట్ కట్టాలంటని మా కడుపు కొట్టి పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. గత 2.5 ఏళ్ల సంది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ బాధపడుతున్నారు మా దగ్గర. ఇప్పుడు ఏసీ ఫైనాన్స్ గారి దగ్గర పోతేనేమో నా దగ్గర డబ్బులు లేవు, నేను చెప్పిన టెండర్ వేయదు అంటే నేను చెప్పినా ఆయన అడుగుతున్నాడు. అదేవిధంగా కమిషనర్ గారి దగ్గర పోతే నేను ట్రై చేస్తున్నాను అన్నాడు. మన దానకిషోర్ గారి దగ్గర పోయి మా బాధ తెలుసుకుందామని పోతే కనుక ఆయనకు టైం ఇవ్వలేదు. మేము సీఎం గారిని కూడా టైం అడిగాము, డిప్యూటీ సీఎం గారిని కూడా టైం అడిగాము. ఇక్కడ ప్రతి ఒక్క పని చేసేది ఈ చిన్న కాంట్రాక్టర్లే. కాకపోతే మీరు డబ్బులు ఇస్తున్నారు పెద్ద కాంట్రాక్టర్కి, మా చిన్న కాంట్రాక్టర్కి పేమెంట్ ఇస్తలేరు. మేమే మెయింటెనెన్స్ కాంట్రాక్టరు ఇవాళ చిన్న రోడ్డు మీద ఒక చిన్న పాటోలు పడ్డా కానీ మా లాంటి కాంట్రాక్టరే దాన్ని సాల్వ్ చేయాలా. మీరు ఒకవేళ డబ్బులు లేకపోతే కనుక టెండర్ ఎందుకు పిలిచారు? ఈ యొక్క విషయము మన ఫైనాన్స్ మా దగ్గర అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ గారిని ఎవరైనా దాని నుంచి స్పందించి మాట్లాడాలి. ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు లేవో మీరు టెండర్ తిరగదు. లాస్ట్ ఇయర్ డీసిల్టింగ్ చేశారండి, ఇది చూడొచ్చు మీరు. ఈ డీసిల్టింగ్ చేసిన పైసలు 1.5-2 ఇయర్స్ అయింది, ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదండి. 2 ఇయర్స్ అయింది. ఈ మోరీలలో చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మోరీలో దిగినాయి కానీ ఈ డీసిల్టింగ్ చేసినాం కానీ మీరు లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు గుర్తు చేసుకుంటే కనుక లాస్ట్ టైం మాన్సూన్లో ప్రతి ఒక్క రోడ్డు మీద మా కాంట్రాక్టర్లు వంగి పని చేసిన వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు డీసిల్టింగ్ పనులు వచ్చినాయి. ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర డబ్బులు లేకపోతే మాకేం బాధ లేదు, మీ దగ్గర డబ్బులు లేకపోతే టెండర్ ఎందుకు పిలుస్తున్నారు? మా ఆవేదన ఏంటంటే మేము కూడా బయట నుంచి తీసుకొస్తాం, ఇవాళ రేపు ఇస్తా అంటది. ఇవాళ బిల్లు సబ్మిట్ చేయాలంటే మేము 4 నెలల కింద మేము పని కంప్లీట్ చేసింది ఇవాళ సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫిబ్రవరి నుంచి పేమెంట్ ఇస్తలేరు అంటే అంతకన్నా ముందు ఒక 3 నెలలో 4 నెలల ముందు పని కంప్లీట్ చేస్తాం. మేము ఇటువంటి పరిస్థితుల్లో మేము పని చేయలేము. కావున మా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గత ప్రభుత్వం మనం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్నా, రేవంత్ రెడ్డి గారు అన్నా, మేము రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు కలిసాము. మేము కలిసి మా ఒక విన్నపం ఇచ్చాము. ఆయన ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కావున మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లు, ఇక్కడ లైవ్లీహుడ్ కోసం పనిచేసే కాంట్రాక్టర్లు, కావున దయచేసి మా ఒక బిల్స్ అన్ని పాస్ చేసి మాకు పేమెంట్ ఇప్పించాలని కోరుతున్నాము. మేమంతా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లము. నేను జిహెచ్ఎంసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి నా పేరు. ఇక్కడ మీ రామకృష్ణారెడ్డి నా పేరు. మా జిహెచ్ఎంసీ అసోసియేషన్ 1968 నుంచి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. 64 గత 2 సంవత్సరాల నుంచి మాకు పేమెంట్స్ సక్రమంగా వస్తలేవు. మాకు పేమెంట్స్ ఫిబ్రవరి వరకే వచ్చింది, 2023 ఫిబ్రవరి వరకు వచ్చింది. 1 ఇయర్ నుంచి మాకు పేమెంట్స్ దాదాపుగా 1200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మేమంతా చిన్న చితక 20 లక్షలు 30 లక్షలు చేసే కాంట్రాక్టర్లము.
మా బిల్సు దాదాపు 1200 కోట్లు, 3000 నుంచి 4000 మంది కాంట్రాక్టర్ల డబ్బులు అవి. మా మీద 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది డిపెండెంట్స్ ఉండరు. వివిధ రకాలుగా ట్రాక్టర్ పేమెంటు, జేసీబీ పేమెంట్లు, ఎర్త్ వర్క్ పేమెంటు, రోలర్ పేమెంటు, వాటర్ ట్యాంకర్ల పేమెంటు, సీసీ రోడ్ల పేమెంటు, సిమెంట్ వాళ్ళకు రకరకాలుగా మేము లేబర్ పేమెంట్స్ చాలా మందికి ఇచ్చేది ఉంటుంది. చాలామంది చిన్న చిన్న వ్యక్తులు మా దగ్గర పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ పేమెంట్స్ ఇవ్వలేక గత సంవత్సరం నుంచి చాలా బాధపడుతున్నాం మేము. సీఎం గారి దృష్టికి, గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, గతంలో ఉన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ధర్నాలు చేయడం జరిగింది. మా కాంట్రాక్టర్లు దాదాపుగా ఒక 4 కాంట్రాక్టర్లు, ఒక 2 కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుర్రు. 2 కాంట్రాక్టర్ హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. బిల్లులు రాక కాంట్రాక్టర్ చనిపోతున్నా దయచేసి పాత గవర్నమెంట్ అయితే పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఈ కొత్త గవర్నమెంట్ అయినా మా ఎందుకు దయ ఉంచి మా బాధలని మాకు కనీసము ఈ మార్చి నెలలో వచ్చే కలెక్షన్ జిహెచ్ఎంసీకి ఏదైతే కలెక్షన్ ఉంటుందో ట్యాక్స్ కలెక్షన్లా ప్లస్ ఎర్లీ బర్డ్ ఏప్రిల్ కలెక్షన్లా వేరే దిక్కు డైవర్ట్ చేయకుండా ఇట్టి డబ్బుని దాదాపు 700 నుంచి 1000 కోట్ల రూపాయల కలెక్షన్ వస్తుంది. మాకు ఆ డబ్బు ఎటు డైవర్ట్ చేయకుండా మాకు దయచేసి ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ట్యాక్స్ కలెక్షన్ అవుతుంటుంది జిహెచ్ఎంసీలా ఈ డబ్బుని డిఫరెంట్ హెడ్స్కు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బులు లేదని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంత డిలే కావడము 1 ఇయర్ పేమెంట్, 1 ఇయర్లో మేము 1 ఇయర్ పేమెంట్ ఆగింది. మేము 1 ఇయర్ కంటే 3 నెలల 4 నెలల ముందు వరకు ఎగ్జిక్యూట్ చేసి ఉంటాము. దాదాపు 8, 12 + 14, 16, 17 మంత్స్ అవుతుంది వర్క్ ఎగ్జిక్యూట్ చేసి. ముఖ్యంగా ఈ అధికారుల దృష్టికి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని పని చేయించుకొని కాలనీలలో కానీ, రోడ్ల కోసం కానీ, డ్రైనేజ్ కోసం కానీ, పార్కుల కోసం కానీ, ఫుట్పాత్ కోసం కానీ, కాంపౌండ్ వాల్ కోసమే కానీ రకరకాలుగా చిన్న చిన్న కాంట్రాక్టర్ ఏదైతే పని చేసినామో డబ్బులు ఇవ్వకుండా మా మీద ప్రెషర్ చేయడము, మాకు నోటీసులు ఇవ్వడము పని చేయమని. పని చేసిన తర్వాత డబ్బులు అడిగితే ఎవరు దాన్ని కరెక్ట్గా పట్టించుకోకపోవడము చాలా బాధాకరం, చాలా శోచనీయం. అర్థం చేసుకోవాలి. మేము వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ చెప్పిన విధంగా మేము పనులు కంప్లీట్ చేసి బిల్లులు సబ్మిట్ చేసినాక బిల్లుల కోసం ఎవరు పట్టించుకోకపోవడము, మేము పోయి ఎవరిని అడిగినా మా దగ్గర డబ్బులు అని చెప్పడము చాలా బాధాకరం, చాలా శోచనీయం. వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి, అధికారులు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. ఎందుకు మనం పని చేయించి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం కాంట్రాక్టర్కి డబ్బులు అనే విషయంలో. టెండర్